ఇంకా మన జాతి అడక తింటాము అంటే మనం చేసేది కూడా ఏం లేదు. అడక తిందామంటే అడక తిందాం, మాకేమో అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను మీకు అనలేదు సార్, నేను వారికి అనలేదు, మన జాతి ఇంకా అడక తిందామంటే అడక తిందామని చెప్పినా కానీ మిమ్మల్ని అనలే. నేను బాధ ఉన్నది. ఒక్క నిమిషం అధ్యక్ష, సీతన్న గారికి ఇంత అపారమైన అనుభవం ఉంది. గతంలో కొన్ని సందర్భాల్లో వారు కూడా బీసీల పట్ల మాట్లాడిన కొన్ని క్లిప్స్ చూశాను నేను. అధ్యక్ష, ఇంతవరకు చెప్పిన మా సీనన్న సరే, ఇంకా మొత్తం చెప్పిన తర్వాత మనం దానికి క్లారిఫికేషన్ ఇద్దామనుకున్నాం. అంతలో మా సీనన్న చెప్పాడు. అధ్యక్ష, ఒకటి నాకు అర్థం కాని, నేను తమరి ద్వారా వాళ్ళ దగ్గర క్లియరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నా, లేకపోతే ఈ హౌస్ ద్వారా తీసుకుందాం అనుకుంటున్నా. అధ్యక్ష, ఎప్పటి వరకైతే మనం అడగమో, ఆ త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళమో, ఎప్పటి వరకైతే అసెంబ్లీలో తీర్మానం తీసుకొని ఆమోదం పొందిన తర్వాత, దీనికి మళ్ళా బీసీ కమిషన్ ఆమోదం పొందిన తర్వాత, డెడికేషన్ కమిషన్ ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని తీసుకుపోయి సెంట్రల్ సెంట్రల్లో ఎవరైతే అధికారంలో వాళ్ళ దగ్గర పెట్టి షెడ్యూల్ లైన్లో దీన్ని చేర్చాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతిసారి తెలియదా, మీకు తెలియదా కాదు, ఇది తెలుసు కాబట్టే ఈ కార్యక్రమాన్ని చేసామన్నమాట అన్నకు మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. అధ్యక్ష, మనం మన కాడ కూర్చుంటే ఏది జరగదు అధ్యక్ష. యాక్చువల్గా మా సోదరుడు మా విప్ గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు రాని విషయాన్ని అన్న చెప్పిన ప్రశ్నకు జవాబు చెప్తూ, అధ్యక్ష, రాహుల్ గాంధీ గారి ఆడికి రావడం అనేది కాదు అధ్యక్ష, అసలు రాహుల్ గాంధీ గారి ఆలోచననే ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే పాదయాత్ర దేశంలో చేస్తున్నప్పుడు 4250 కిలోమీటర్లు నడుస్తున్న సందర్భంలో వెనుకబడ్డ జాతుల్లో ఇంకా చాలా ఉప కులాలు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ కడప తొక్కలేదు. ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా తీసుకుందామనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన స్లోగన్ దేశ ఈ దేశంలో వెనుకబడ్డ జాతుల్లో ఎంత ఉందో కౌంట్ చేయాలి, జిన్కి జితని ఆబాదీ హై ఉన్కో ఉత్నా హిస్సేదారీ మిల్నా చాహియే అనే స్లోగన్ ఇచ్చి, ఆ స్లోగన్ ద్వారా మా అందరి దాదాపు 10 times సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసి, ఆయన తీసుకున్నటువంటి చొరవతోనే, ఆయన ఇచ్చిన ధైర్యంతోనే, ఆయన ఇచ్చిన ఆలోచన విధానంతోనే, అంతకంటే ముందు తాల్ కటోరా స్టేడియంలో జరిగినటువంటి సమావేశంలో 100% కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీల పట్ల ఏ విధంగా అయితే కార్యక్రమాలు తీసుకున్నదో బీసీల పట్ల కూడా తీసుకునేది ఉండే. కొంత పొరపాటు జరిగిందని చెప్పి ఆ స్థాయి నాయకుడు మాట్లాడి మాకు మనోధైర్యాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని పూనుకున్న సందర్భం అధ్యక్ష, ఎవరైనా సరే చట్టసభల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ రిజర్వేషన్ ప్రక్రియ లేదా ఈ తీసుకున్న కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాతనే మనము సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి పంపించడం జరిగింది అధ్యక్ష. మేమంటున్నామంటే ఈ కార్యక్రమాన్ని మాతో కలిసి నడవడానికి ఏదైనా ఇబ్బంది అయి ఉంటే, ఈ కార్యక్రమం ప్రతిసారి నీవు అక్కడి నుంచో నేను ఇక్కడి నుంచో కాదు, ఇదే వేదిక ద్వారా అందరినీ చేతులు జోడించి, కాళ్ళొక్కటే మొక్కలేదు, చేతులు జోడించి అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం అంతా ఏకతాటిపైకి వచ్చి ఈ ఆలోచన వచ్చినటువంటి ఈ విధానాన్ని సాధించుకునేంత వరకు సలహాలు సూచనలు పోరాటాల ప్రకారంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా చేసుకుందామని ప్రయత్నం చేశాం అధ్యక్ష. తప్పేముంది అధ్యక్ష? ఒకవేళ ఈ కార్యక్రమం చేయకపోతే అసలు మీకు ఆలోచన లేదు అనేటువంటి వాళ్ళు కాదా అధ్యక్ష? ఆలోచన ఉంది కాబట్టే మీ అందరి పర్సనల్ గా కూడా కలిసి ఆడడం జరిగిందని గుర్తు చేస్తూ, ఖచ్చితంగా ఇప్పటికీ పార్టీ బ్యాక్ స్టెప్ తీసుకోలేదు ఈ విషయంలో. 100% భారతీయ జనతా పార్టీ అధికారంలో ఈరోజు సెంట్రల్లో ఉంది. వారి మీద ఖచ్చితంగా ప్రెషర్ తీసుకొచ్చేందుకు అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. దీంట్లో మనమందరం కలిస్తేనే కానీ సాధ్యమవుతుంది అధ్యక్ష. ఆనాడు చెప్పారు రాహుల్ గాంధీ గారు, ఖచ్చితంగా అందరం కలిసి
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బీసీల పక్షాన ఉంటుందా లేదా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పిన తర్వాత ఏ మాదిరిగా అయితే తమిళనాడులో ఆ రోజు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ లేదు అధికారం లేదు అధ్యక్ష, ఆ రోజు సెంట్రల్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ రాష్ట్ర అవసరాన్ని గుర్తించి షెడ్యూల్ 9లో పెట్టి ఏ విధంగా ఇచ్చారో ఈ రోజులో ఇచ్చాల్సిన అవసరం ఉండే, కానీ ఇవ్వలేదు అధ్యక్ష. దీన్ని మనం ఎట్లా ఇంకా స్ట్రాంగ్ కావాలి, ఎట్లా స్ట్రెంగ్తన్ కావాలి, ఎట్లా ఈ కార్యాచరణ తీసుకోవాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా సాధించాలి, నేను మా సేవలను కోరుతా ఉన్నా. ఇది అడుక్కోవడం మాత్రం కాదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. బరాబర్ చట్టసభల్లో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబట్టి మనమందరం కూడా ఏ అంబేద్కర్ గారు అయితే చిన్న రాష్ట్రాలు అయితే బాగుంటాయని చెప్పి ఎప్పుడో రాసిన సందర్భాన్ని ఎన్నోసారి గుర్తు చేసుకున్న మనం ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన వెనుకబడ్డ జాతికి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియలో కూడా ఖచ్చితంగా సంఘటితమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్న మాట గుర్తు చేస్తూ, ఒకవేళ నిజంగా అడుక్కునేటువంటి మాటనే ఏంటే ఖచ్చితంగా ఈ చట్టసభలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొట్లాడే వాళ్ళం కాదు అధ్యక్ష, అడుక్కుంటూనే కూర్చునే వాళ్ళం. ఎప్పుడైతే హైకోర్టులో ఇదే కాదు అని తేలిన తర్వాత షెడ్యూల్ 9లో వస్తేనే కానీ కాని తర్వాత బయటకు వచ్చి గేటు బయట చెప్పిన అధ్యక్ష, ఖచ్చితంగా మా ప్రయత్నంలో ఎలాంటి లోపము లేదు, మేము ప్రయత్న లోపం ఎక్కడ చేయలేదు. ఈ ఇచ్చిన మాటకు 42% రిజర్వేషన్ ప్రక్రియకు కట్టుబడే ఉంటాం. మేము ఇవ్వాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి బీజేపీ ఇయ్యని పక్షాన రేపు మా మేనిఫెస్టో పెట్టుకుంటాం, రేపు మేము అధికారంలోకి వస్తాం, వచ్చినప్పుడైనా ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ప్రక్రియని ఖచ్చితంగా ఒప్పించే ప్రయత్నం చేసుకొని తీసుకుంటామన్న మాట గుర్తు చేస్తూ నా సోదరికి ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి ఈ మాట మాట్లాడి అది కూడా అసెంబ్లీలో అడుక్కుందామా ఇంకేంటి అడుక్కోవడానికి లేదు అధ్యక్ష. ఖచ్చితంగా అంబేద్కర్ గారు ఇచ్చిన చట్ట ప్రకారంగా హక్కులను సాధించుకోవడానికి బరాబర్ వికాసుగా పార్టీలో ఉండుకుంటూ కూడా పార్టీలో మంత్రులమై ఉండి కూడా ఖచ్చితంగా విప్లవమై ఉండి ఎమ్మెల్యేమై ఉండి కూడా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కోసం గలబెత్తి మాట్లాడతాం, కొట్లాడతాం, నిలదీస్తాం, సాధించుకునేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఆ పోరాటానికి మీ మద్దతు కూడా మాకు అవసరం ఉంది. మరొకసారి ఈ వేదిక ద్వారా మా సీనియర్ని లేదా భాజపాలో ఉన్నటువంటి బీసీ నాయకత్వాన్ని అందరినీ ఎంఐఎంని సిపిఐ పార్టీ అందరినీ కోరుతా ఉన్నాం అధ్యక్ష. తెలంగాణకు రోల్ మోడల్ అయింది. ఈరోజు తెలంగాణలో తీసుకున్న నిర్ణయం యావత్ భారతదేశంలో ఏ విధంగా అయితే జరగాలంటే దాని కులగణన చేయడానికి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చిందన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఊకే రాదు అధ్యక్ష, ఖచ్చితంగా పోరాటం చేస్తే వస్తుందన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై బీసీ. శ్రీనివాస్ యాదవ్. సంతోషం అధ్యక్ష. నేను చెప్పేది దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఇది చేయాలనుకున్నప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిందే మేమన్న వాళ్ళు, ఈ దేశాన్ని 55-60 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు, ఓకే మాట్లాడదామంటే మాట్లాడదాం, నాకేం అభ్యంతరం లేదు. రేపు మేము అధికారంలోకి మీరు రిజర్వేషన్ల కోసం అడిగే రోజులు కూడా వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. మా అన్నలు ఇద్దరు గొప్పగా చెప్పారు, ఇది 9th షెడ్యూల్లో పెట్టాలి అంటే ఏదో కొత్తగా ఈత నేర్పించినట్టు 9th షెడ్యూల్లో పెట్టాలని మేము చెప్పేది కాదు, చరిత్ర చెప్తుంది. హైకోర్టు జడ్జిమెంట్లు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, అవి పక్కన పెడదాం. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ కమ్యూనిటీలో మున్నూరు కాపు కులం ఉంది, మా గుల్ల కుర్మలు ఉన్నారు. మరి వారి ప్రాతినిధ్యం ఏది అధ్యక్ష? దానికి కూడా 9th షెడ్యూల్ పెట్టాలా? 9th షెడ్యూల్ పెట్టాలా? మరి 20,000 కోట్లు బడ్జెట్లో పెడతామని చెప్పారు కదా, మరి సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెట్టి 1,932 కోట్లు ఫస్ట్ ఇయర్ ఖర్చు పెట్టిండ్రు. మరి దాన్ని ఎవరు చెప్పాలి? ఫీజు రియంబర్స్మెంటు వాళ్ళ బకాయిలు ఉన్నాయి. రెండోది విదేశీ విద్య,
ఆ రోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఓర్సీ చదువులు ఒక స్టూడెంట్కి 20 లక్షలు ఇచ్చేది ఎవరు చేయాలి? రెండోది అధ్యక్ష, చరిత్ర చెప్తే చెరిగిపోదు. ఇక్కడ ప్రధానంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు అధ్యక్ష 2 ప్రభుత్వాలు వాళ్ళు 10 సంవత్సరాలలో ఖర్చు పెట్టింది బీసీల మీద 120 కోట్ల రూపాయలు. రెండోది ఇంకొక పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 10 ఏళ్ళకు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 ఏళ్లలో 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రెండోది చట్టసభల్లో వాళ్ళకు ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి ఏదైతే పవిత్రంగా భావించేటువంటి ఈ శాసనసభ స్పీకరు బీసీ బిడ్డను కూర్చోబెట్టాడు కేసీఆర్ గారు. శాసన మండలిలో మన సెక్రటరియట్లో మన స్వామిగౌడ్ గారి గురించి మీకు అందరూ తెలుసు, వారిని కూర్చోబెట్టాడు. పార్లమెంట్లో అత్యున్నతమైనటువంటి రాజ్యసభ, ఎందుకంటే వాళ్ళకు నియోజకవర్గాలు లేవు, ప్రాతినిధ్యం లేదని 2 బీసీ బిడ్డలని రాజ్యసభలో కూర్చోబెట్టారు. బండ ప్రకాష్ గారు కావచ్చు, లింగయ్య యాదవ్ గారు కావచ్చు. అంటే నేనేమంటా అంటే కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేశారు. గురుకుల నేను ఈ 2 రాష్ట్రాల్లో నేను ఒక పెద్ద బ్రాండ్, నాకు ఎవరు సర్టిఫికెటో కిరీటమో పెట్టే అవసరం లేదు. రెండోది ఈ శాసనసభల మీ అందరికంటే సీనియర్ నేనే, మా సీనియర్ అన్న నేనే ఉంటాం, మా దామన్న ఉన్నాడు. కాబట్టి 2 రాష్ట్రాల్లో కూడా నాకేదో కిరీటాలు వస్తే తీసుకునేది కాదు, కష్టపడి శక్తితో పైకి వచ్చినటువంటి వ్యక్తిని. నేనేమంటా అంటే కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో విద్య ఉపాధి అవకాశాలు ఉండాలని వారు గురుకుల పాఠశాలలు 19 ఉంటే 327 వరకు తీసుకెళ్ళారు. ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిర్రు, డిగ్రీ కాలేజీలు పెట్టిర్రు, మెడికల్ కాలేజీలు పెట్టిర్రు, లా కాలేజీలు పెట్టిర్రు, మహిళా కాలేజీ కూడా పెట్టిర్రు. వారి దగ్గర ఒక 4,311 మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చారు. రెండోది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని మరి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు కూడా వారు శ్రీకారం చుట్టారు. నేను అడిగేది ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్లో మీకు ఇది తెలియకనా? ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ చరిత్ర 140 సంవత్సరాలని చెప్తారు కదా, ఇది మనం భారతదేశంలో అధికారంలో లేము అని తెలిసి కూడా మీరు ఎవరిని మోసం చేయడానికి పెట్టిన అనేదే కదా నేను అడిగేది. సరే, కాంట్రాక్టులల్లా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పారు. రెండోది సీనన్న మాట్లాడితే ఏం చెప్పిండంటే లోకల్ బాడీస్లా పార్టీ పరంగా ఎవరు ఇచ్చే అవసరం లేదు, గడిచిన 10-15 సంవత్సరాల నుంచి 65% లోకల్ బాడీలో ఉంటుందే బీసీలు, అది ఎవరు చెప్పే అవసరం లేదు. కానీ మొదటిసారి చరిత్రలో జనరల్ సీట్లలో బీసీలు గెలిచిందంటే ఇది దేనికి సంకేతం పోతుందో ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి నేను కోరేదల్లా, మీకు రిక్వెస్ట్ చేసేదల్లా, మేము ఈ సమాజంలో అగ్రభాగాన ఉన్నటువంటి వాళ్ళం. మా పాపులేషనే 51%, 56 కులగణన చేసిన తర్వాత దాన్ని 46కు తెచ్చారు. మీరు మైనార్టీలను కలిపి పెట్టారు, అది మీరు చూసుకోండి ఒకసారి. ఆ తర్వాత దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు, మైనారిటీ బిడ్డలు, నిజంగా మేము బయటికి వెళ్ళాలనుకుంటే ఈరోజు రాష్ట్రంలో అవేరే ఉన్నారు అందరు. మేము నిజంగా కూడా బయటికి వెళ్ళాలని సమాజం అనుకుందనుకో, ఆ తర్వాత జరిగేది మీ రిజర్వేషన్లు ఆడుకునే పరిస్థితి వస్తుంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ ఉద్యమాన్ని మన కళ్ళారా చూసిన వాళ్ళం, కానీ నీతి నిజాయితీగా బతకాలనేటువంటి సంకల్పం ఉన్న వాళ్ళం. నమ్మించి మోసం చేయకండి, గొంతు కోయకండి. మీరు ఏదైతే చేస్తామంటున్నారో అది చేయండి. అదేమో 9th షెడ్యూల్లో జరగదు.
మీరు బీజేపీ వాళ్ళని ఎందుకు అన్నారంటే వాళ్ళు హామీ ఇయ్యలే, మీరిచ్చారు. తెలిసి కావాలని మోసం చేయాలని మీరు హామీ ఇచ్చారు. భూసాని కమిషన్ వేసిర్రు, భూసాని కమిషన్ వేసిర్రు, టేబుల్ చేసిర్రా, పబ్లిక్ డొమైన్లో పెట్టినరా, పబ్లిక్ డొమైన్లో పెట్టినరా, పెట్టలే. ఈ విధంగా ఎవరన్నా మాట్లాడుతుంటే అవి ఇవ్వండి అధ్యక్ష, అవకాశం నాకేం అభ్యంతరం లేదు. నేను ఎవరిని విమర్శించడానికో ఎవరిని టార్గెట్ చేయడానికో నేను చెప్తలేను, మాట్లాడమన్నాడు, నాకు అభ్యంతరం లేదు. మంత్రి గారు, పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు చాలాసార్లు మంత్రిగా కూడా పనిచేశారు వివిధ రాజకీయ పార్టీలలో. మరి ఎప్పుడైనా మీరు ఎందుకు ఎత్తలేదు అధ్యక్ష? సరే 100 సంవత్సరాల నుంచి ఇది జరగలేదు, కానీ మా రాహుల్ గాంధీ గారు చిత్తశుద్ధితో సరే గతంలో జరిగింది చేసి చూపించాలని ఆయన భారత్ జోడో యాత్ర తర్వాత ప్రజలతో చాలా ఇంటరాక్షన్ చేసి మరి ప్రజలతో అనుబంధంతో ప్రజలు వ్యక్తం చేసిన అన్నీ కూడా అసమానతలను అర్థం చేసుకొని జిత్నా ఆబాది ఇత్నా ఇస్సేదారి అనే ఒక గొప్ప నినాదంతో బయటికి రావడం జరిగింది అధ్యక్ష. మీరు అధికారం లేకుండా ఎట్లా ఇచ్చిరని అంటున్నారు. మా ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లు అయినాయి సార్. మేము అధికారంలోకి వస్తామని అనుకున్నాం. అదేవిధంగా అక్కడ బీసీ ప్రధానమంత్రిగా, బీసీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా కూడా ఉన్నాడు సార్. ఖచ్చితంగా అవుతుందని ఆశతోటి, ఆలోచనతోటి, ఆశయంతో ఒక డిమాండ్ పెట్టుకొని ఒక లక్ష్యంతో ముందుకు వచ్చాం తప్ప మోసం చేయాలని కాదు సార్ అధ్యక్ష. మరి వీళ్ళు ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటూ ఎప్పుడూ కూడా నేషనల్ పార్టీగా కాదు. అలాంటప్పుడు మరి మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తామని 10 ఏళ్లలో ఇవ్వకుండా మోసం చేసి మేము ఇక్కడ తీర్మానం చేసినాం, సెంట్రల్ పంపించినామని చేతులు దులిపేశారు అధ్యక్ష. మరి ఇది కాదా అధ్యక్ష మోసం? ఇది కాదా అధ్యక్ష? కానీ వాళ్ళు ఎన్ని మాట్లాడడం, ఇవాళ కులగణన చేసినాము, మొత్తం అంత డాటా అంతా తీసిండ్రు, కేంద్రం దగ్గర పంపించారు, ఇటు గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళింది, అక్కడ ఉందని మీకు తెలుసు. మనం అందరం ఎట్లా సక్సెస్ అయ్యాము, దాన్ని ఎట్లా సాధించుకున్నాం అని కాకుండా మా చిత్తశుద్ధిని కూడా ఓకే లాస్ట్ కొన్ని సంవత్సరాలు జరగలేదు. ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు నూతనంగా ఆలోచించి తన ఆలోచన శక్తితోటి మొట్టమొదటిసారి ఈ తెలంగాణలో చేయించిండు. అన్ని రాష్ట్రాల్లో కూడా అది చేయాలని వారు డిమాండ్ చేసిర్రు. దాని ఆధారంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుందని ఆశిస్తా ఉన్నాం. మీరు మా చేసిన దాన్ని కూడా తిట్టడం అయితే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మనం అందరం ఐక్యమై సాధించుకుందాం అనే ఉద్దేశంతో సభని అడ్రస్ చేస్తే బాగుంటుందని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మా అక్క మాట్లాడితే నాకు అభ్యంతరం లేదు. వారు చెప్పారు రాహుల్ గాంధీ ఆశయాలు జిత్నే ఆబాది. సరే, దేశంలో జిత్నే ఆబాది పక్కన పెట్టాక మన దగ్గర అయితే ఆబాది ఉంది కదా, మీకు అధికారం వచ్చింది కదా, బీసీ సబ్ ప్లాన్ పెట్టడానికి 9th షెడ్యూల్ పోవాలా? బీసీ సబ్ ప్లాన్ పెట్టడానికి 9th షెడ్యూల్ పోవాలన్నా చెప్పండి మీరే. 20,000 కోట్ల బడ్జెట్ కోసం లేదు, మా మా నాయకులకు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా 9th షెడ్యూల్ పోవాలా? కాంట్రాక్ట్ 42% మీరే చెప్పింది. నేనేమి అధ్యక్ష కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది మా గిరిజన బిడ్డలు వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం మీకు ఇచ్చిండ్రు, ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి కదా. మాకు అభ్యంతరం లేదక్క. నేను అనేది మిమ్మల్ని కానీ అంటే ఇప్పుడు సార్ నేను విమర్శ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శ చేయడానికి నేను కూర్చోలేను. నేను మాట్లాడే ఉద్దేశం అది కాదు, నా ఉద్దేశం కూడా శ్రీధర్ అన్న అది కాదు. మా ఆవేదన, మా బాధ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్నీ ఉన్న తర్వాత, అది చెల్లదని తెలిసిన తర్వాత మీరు బీసీ కమిషన్ వదిలిపెట్టి డిపార్ట్మెంట్ అన్నారు, ఆర్డినెన్స్ అన్నారు, జీవోలు అన్నారు, కేసీఆర్ పంచాయతీరాజు రిజర్వేషన్ అని చెప్పి పెద్ద మోసం చేసింది అన్నారు. ఆయన మనకు వచ్చేది 42%, 34కి అని చెప్పారు. మీరు పోటీ చేసినప్పుడు 18-19%తో పోటీ చేయవలసి వచ్చింది. కాబట్టి నా బాధల్లో అధ్యక్ష, ఇంకా ఎప్పటిదాకా మాకు ఇది చేయండి, మాకు అది చేయండి, మా పరిస్థితి ఏంది,
అని ఎప్పటిదాకా అడుక్కోవాలని మా బాధ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మా హక్కుల కోసం మేము పోరాటం చేయవలసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు ఎట్లా నమ్మవలికిందంటే బీసీల కోసం పోరాటం చేసే ఆర్ కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎర్ర సత్యనారాయణ గారు, కృష్ణ, మా రాజారాం యాదవ్, వాళ్ళు కూడా బోల్తా పడిపోయారు అధ్యక్ష. ఇది నిజమే అనుకొని సన్మానం చేయనీకి వేరు 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తారు. అదే జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు ఇది సచ్చినా జరగదని ఘంటాపదంగా చెప్పారు. ఆ తర్వాత రియలైజేషన్ జరిగింది. నేను అడుగుతా, సరే అధికారం, రాజకీయాలు, లేదంటే వాళ్ళు చేయాలని వీళ్ళు చేయాలని మమ్మల్ని యునానిమస్గా ప్రభాకర్ అని చెప్పిండు, మేము ఇట్లా బిల్లు పెడుతున్నాం, మేము సపోర్ట్ చేయాలి, 100% చేస్తామన్నా చేసినాం. కానీ ఆ రోజు ఇది జరగదని చెప్పినాం. కులగణన చేసినామంటే ఈ నిండు శాసనసభలో ముఖ్యమంత్రి గారు 16 లక్షల మందిది చేయలేదని చెప్పి అఫీషియల్గా చెప్పాడు. అవన్నీ ఎట్లా చెల్లుబాటు అవుతాయి? మా రాజకీయ ప్రాధాన్యం ఏది? మాకు ఇస్తా అన్నటువంటి కాంట్రాక్ట్లు ఏవి? మరి మన బిడ్డలకు సంబంధించినటువంటి అధికారం వచ్చింది, సంతోషం. కానీ ఒక మేజర్ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి ఒకవైపున యాదవులు, కురుమలు, మునూరు కాపులు, గిరిజన బిడ్డలు, వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలనేది కదా మేము కోరుకుంటుంది. 2.5 సంవత్సరాలు ఏందాక ఖాళీ పెట్టిర్రు మంత్రి పదవులు. వాళ్ళు ఇస్తే సంతోషపడి మా జనాభా కోసం, మా అణగారిన బిడ్డల కోసం పోరాటం చేస్తారు కదా. డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తారు, మాది అంకల గారడి కాదు, పేదవాళ్ళ కోసం మేము చేస్తుంది. మరి బడ్జెట్లో మీరు పెట్టింది ఎంత? ఫస్ట్ ఇయర్ పెట్టిర్రు 9,000 కోట్లు, ఖర్చు పెట్టింది 1,932 కోట్లు. మరి దీన్ని ఏమనాలి? బీసీ స్లప్ అని ఎక్కడ పోయింది? కాబట్టి దయచేసి నేను పెద్దలు శ్రీధర్ అన్నకు, మా శ్రీధర్ అన్నకు, ప్రభాకర్ అన్నకు, మా సీతక్కకు చెప్తున్నా, మీరు క్యాబినెట్లో మాట్లాడండి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా బిడ్డలు ఎదగాలి. మీరు ఇచ్చిన ఆమె కదా, మేము కొత్తగా అడుగుతుంది ఏం లేదు. ఫైనాన్స్ మినిస్టర్ గారేమో ఇగో ఈ అప్పులకు కట్టాలి, దీనికి కట్టాలి, దీనికి కట్టాలి, మా దగ్గర డబ్బులు లేవు అనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు పెట్టారు బడ్జెట్లో? 2,000 కోట్లు పెడితే 2,000 కోట్లే పెట్టు. ఎందుకు మమ్మల్ని మోసం చేస్తున్నారు? ఎస్సీ సప్లాన్ పెట్టిన అది పూర్తి స్థాయిలో ఖర్చు పెడతలేరు. గిరిజనులకు సప్లాన్ పెడతామన్నారు. మరి ఎందుకు అంటే అధికారం వచ్చింది, చేయాలి కదా. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా అధ్యక్ష బాధపడుతున్నారు పిల్లలు. ఓవర్సీస్ స్కాలర్షిప్ వాళ్ళు ఇక్కడ చదివే వాళ్ళు కాదు, విదేశాల్లో చదువుకునేటువంటి పిల్లలు. ఈరోజు ఆత్మగౌరవ భవనాలని ఆ రోజు క్యాబినెట్లో మేమందరం ఉండి కొంతమంది అబ్జెక్షన్ చేశారు. హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలకు కులాల పరంగా ఇస్తే అంత కాసుని జాగిస్తారా, ఎక్కడనో జిల్లాలలో ఇవ్వండి అని చెప్పి ఆ రోజు కొంతమంది చెప్తే ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒప్పుకోలే. కోకాపేట్ల అప్పటికే 120 కోట్లకు ఎకరం ఉన్నటువంటి స్థలాన్ని ఇస్తా అని చెప్పిండు ఆయన. కొంతమంది చెప్పారు ఇవి మన కాస్ట్లీ భూములు ఇండస్ట్రీస్ కోసం, లేదంటే ప్రభుత్వాల అవసరాల కోసం వాడుకోవాలంటే నథింగ్ డూయింగ్, ఇక్కడనే ఇస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామే అందుకని చెప్పారు వారు ఒక ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో అన్ని జరిగినాయి నేను చెప్పాను, ఓ ప్రయత్నం చేశారు బీసీలు ఎదగాలని. 6,000 మంది పిల్లలు చదువుకుంటే 2 లక్షల మంది పిల్లలు చదువుకోనికి 1,25,000 రూపాయలు ప్రతి స్టూడెంట్ కనుక ఖర్చు పెట్టి మన పిల్లలు ప్రపంచంలో చదువుకోవాలంటే 20 లక్షల రూపాయలతో పాటు ఫ్లైట్ టికెట్ కూడా ఇచ్చినటువంటిది. ఈరోజు ప్రభాకర్ అన్న అడుగుతున్నారు, ఆయనేమో
మేము ఇప్పుడు ఇస్తాం తెస్తామని చెప్పి ఇక ఆయన చెప్పే పరిస్థితి లేక చెప్తుండే తప్ప వేరేదేం లేదు అధ్యక్ష. ఏం చేస్తాం చెప్పి ఇప్పుడు ఇప్పుడు ప్రభాకరన్ ఉన్నాడు, మా సురేఖ ఉంది, మా శ్రీయన్న, ఏం చేస్తాం చెప్పు అధ్యక్ష. మాకు ఇంకా ఒక భయం, గ్రామాలలో భయపడేటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి మాకు. మాకేందంటే ఆ వాతావరణం, ఆ రాజకీయాలలో ఎదగాలంటే ఎన్ని దక్కి ముక్కిలు తిని 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 ఒక స్థాయికి వచ్చినాము, మళ్ళా తొక్కేసారేమో అనేటువంటి భయం. కానీ నేను ఒకటి మాత్రం నిండు శాసనసభలో చెప్తున్నా, ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి